హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ చిత్రపతి. ఈరోజు వెనక సైడ్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ ప్లేస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వెమ్లవాడకి ఇంకొక 40-30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళే ముందు నాకైతే దారి మధ్యలో ఈ టెంపుల్ అయితే కనిపించింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హనుమంతుని టెంపుల్ అయితే కనిపించింది. సో మేమైతే రెగ్యులర్గా వచ్చే టైంలో అయితే ఇక్కడ ఆగేసి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వెళ్తాము. సో ఈ ఆలయం పేరు వచ్చేసి ఆదిపేరుమాన్లు ఆంజనేయ స్వామి దేవస్థానం. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒకసారి, మీరు గుర్తుపట్టే ఉంటే. ప్రజెంట్ వేములవాడ దర్శనం ఎలా జరుగుతుంది, అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఎట్లుంది అవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చెల్లొప్పదండి. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో అన్నది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మనకైతే ఇది వేములవాడ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అన్నట్టు. అండ్ బస్ స్టాప్ దగ్గర రాగానే మనకైతే ఈ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. అసలు ఏ విధంగా ఉంది అవన్నీ అయితే ఈ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇక్కడ స్ట్రైట్ వెళ్తే అసలు మనకు ఏముంది, అట్లా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏ విధంగా సిచ్యువేషన్ ఉందో చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి మనకైతే టెంపుల్ ఎంట్రన్స్ వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ అయితే మొత్తం ఈ రోడ్ ను వెడల్పు చేద్దామనే ప్లాన్ తోని అటు ఇటు హౌసెస్ అయితే క్లోజ్ చేశారు కొన్ని. అండ్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. చూడండి అయితే ఏ విధంగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. చూడండి ఎంత పెద్దగా ఉందో రోడ్డు. అండ్ చూద్దాం పదండి అసలు దర్శనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎక్కడ ఉంది. ఇదైతే క్లోజ్ చేసారు. స్వామివారి దర్శనానికి దారి అని రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి లోపల కళ్యాణ కట్ట చూడండి. ఇప్పుడు అందరు ఇక్కడ వేసుకుంటున్నారు. సో మన కార్ పార్కింగ్ నుంచి రైట్ రాగానే మనకైతే కళ్యాణ కట్ట కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్తే మనం అయితే దర్శనం చేసుకోవచ్చు. రైట్ సైడ్ పోతే మనకైతే కోడలు కట్టుటకు దారి అని ఇక్కడ బోర్డు పెట్టారు కదా. టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే మనం అయితే కోడలు కట్టే ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. చూపిస్తా పదండి. హర హర మహాదేవ శంభో శంకర. మనం అయితే లైన్ కట్టేసాము. ఇప్పుడు అక్కడ కళ్యాణ కట్ట ఉంది కదా, కార్ పార్కింగ్ నుంచి కొంచెం ముంగడికి రాగానే కళ్యాణ కట్ట ఉంటుంది. సో అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని ముంగ లైన్ కట్టేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తానే ఉందాం. చూస్తున్నారు కదా, మొత్తం 3 లైన్లు ఉన్నాయి కదా. ఇదేమో కోడెగట్ట లైన్ అండ్ ఇది వచ్చేసి ఉచిత దర్శనం దారి. అండ్ ఇక్కడ మనకైతే లోపలికి ఎంట్రీ కాగానే టెంపుల్ లోపల నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి కోడెలు అయితే కడుతున్నారు. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి భీమేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు ప్రజెంట్ అందరూ దర్శనాలు అయితే ఇక్కడనే జరుపుకుంటున్నారు. నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక టెంపుల్ మొత్తం ఏ విధంగా ఉందో చూపిస్తాను. మనం అయితే భీమేశ్వర స్వామి టెంపుల్ లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ కోడలు అయితే కడుతున్నారు. అప్పుడు ఏ విధంగా కట్టారో సేమ్ అదే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు ప్రతి దాంట్లో. అండ్ భక్తులకు ఏ ఆటంకాలు కాకుండా వాళ్ళకైతే ఇవన్నీ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హనుమాన్ టెంపుల్ అండ్ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అండ్ మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే ఏం లేరు, నార్మల్ గానే ఉన్నారు. మనం అయితే వచ్చి పీస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. ఒక్క దగ్గరనే మనం అయితే 12 జ్యోతిర్లింగాలను అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంత సైడ్ కోడలు అయితే ఏ విధంగా కడుతున్నారో ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి మనకైతే భీమేశ్వర స్వామి టెంపుల్. మనకైతే ఇప్పుడు టెంపుల్ రెనోవేషన్ లో ఉంది కాబట్టి అక్కడైతే దర్శనాలు అయితే క్లోజ్ చేసి మనకైతే ఇక్కడ దర్శనాలు అయితే కంటిన్యూ చేస్తున్నారు. చూడండి మనకైతే ఒక్కసారి ఏ విధంగా ఉందో మొత్తం వాతావరణం. ఫుల్ హడావిడి ఉంది టెంపుల్ అయితే. క్రౌడ్ మాత్రం మామూలుగానే ఉన్నారు, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మనకైతే దర్శనాలు అయితే క్లోజ్ అవుతున్నాయి. చూడండి, ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇప్పుడైతే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ మనకైతే బద్దుకోచమ్మ అండ్ నాగేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. సో వెళ్ళి మనం అయితే ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. సో అక్కడ 2 టెంపుల్స్ కూడా చూపిస్తా పదండి. బద్దుకోచమ్మ తల్లి టెంపుల్. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే ఈ రోజు సండే కాబట్టి
అందరు బోనాలు చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసారు. అది చూడండి చాలా మంది క్రౌడ్ అవుతున్నారు ఫుల్. మామ ఇక్కడ బతిపోచమ్మ దగ్గర దర్శనం కంప్లీట్ కాగానే మనకైతే రైట్ సైడ్ లో శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు ఈ ప్లేస్ ఇక్కడ ఉందని. ఇక్కడైతే స్కిప్ చేయకండి, పక్కా దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకైతే సాక్షాత్తు ఆ మహాశివుడే ఇక్కడైతే వేములవాడ కంటే ముందే ఇక్కడ వెలసి మనకైతే దర్శనం ఇస్తున్నాడు. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఈ ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. ఓన్లీ వచ్చి ఆ స్వామి వారి దర్శనం అయితే చేసుకొని వెళ్తా ఉంటారు. సో మనకి ఇక్కడ అదే పురాతనమైన ఆలయం శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్ అండ్ అదే విధంగా భీమేశ్వర స్వామి టెంపుల్, బతిపోచమ్మ తల్లి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ ఉంటాయి. సో ఈ 3 టెంపుల్స్ కూడా పక్కా విజిట్ చేయాలి. ఇప్పుడే ముఖ్యంగా ఈ ఆలయంలో మనకైతే నాగదోషాలు గాని సర్పదోషాలు ఉంటే పూజలు అయితే చేసుకుంటారు. చాలా మంది భక్తులు అయితే వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళకైతే దోషాలు తొలగుతాయని భక్తుల గట్టి నమ్మకం. భీమేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనం అయితే శ్రీ బతిపోచమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆలయం వచ్చేసి శ్రీ బతిపోచమ్మ తల్లి టెంపుల్. అండ్ బతిపోచమ్మ తల్లి టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం అయితే వేములవాడ వాతావరణం అయితే ఏ విధంగా ఉందో ఇట్లా అయితే ఒక రౌండ్ వేద్దాం. ఇప్పుడు చూడండి, మనకైతే వేములవాడ టెంపుల్ బ్యాక్ సైడ్ లో మనకైతే శివుడు అయితే ఉంటాడు కదా. సో దీన్ని అయితే అసలు వాళ్ళైతే ఇంతవరకు అయితే ఏం చేయలేదు. ఇది ఎగ్జాక్ట్లీ ఇట్నే ఉంచుతారు కావచ్చు మేబీ. ఇందులో అయితే జస్ట్ క్లోజ్ చేసేసి ఈ రిమైనింగ్ ఇదంతా ఖాళీగా ఇట్లానే ఉంచేసారు చూడండి. సో ఎట్లా కనిపిస్తుందో. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే బైక్ దగ్గరికి వెళ్ళి మనం అయితే శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దర్శనం చేసుకొని మనం అయితే నెక్స్ట్ కొమరవెల్లికి వెళ్తుంటే మధ్యలో మనకైతే రంగనాయక స్వామి డ్యామ్ అయితే ఫిష్ కనిపించిందా? సో గాయ్స్, ఫిష్ ఉన్నాయట. మై ఫ్రెండ్ చూస్తుండు, చూపిస్తా. ఈ డ్యామ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో గాయ్స్ చూడండి, మొత్తం మనకైతే వాటర్ అయితే కొన్ని ఉన్నాయి ఈ డ్యామ్లో. చూడండి ఇక్కడ చూడండి, డ్యామ్ మధ్యలో మనకైతే ఒక ఐలాండ్ లెక్క ఉంది. చుట్టూ చూడండి ఎట్లుందో. మేమైతే ఇక్కడ నుంచి అయితే వచ్చేసినాం. ఇగో ఇక్కడ చూడండి, ఏ నుంచి నడుచుకుంటూ ఇట్లయితే వచ్చేసినాం. ఇలా కొన్ని వాటర్ ఉంటే అయిపోతుండే, చాలా బాగుంటుండే అసలు యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం పదండి. దా బ్రో.